ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో స్వీట్ లవర్స్ కోసం కొత్త స్వీట్ రెసిపీని అయితే మీకు ఈ వీడియోలో అయితే చేసి చూపించబోతున్నానండి. అదే ఏంటి అనుకుంటున్నారా? సీజనల్ ఫ్రూట్ పనసపండు పాయసం అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ పాయసం ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి, మళ్ళీ అయితే చేసుకొని తింటారు మీరు, అంత బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక్కడ చిన్న కప్పు సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. అలాగే పండిన పనస తోళ్లను 4 తీసుకొని పనస తోళ్లలో ఉన్న గింజను తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యంను వేసి 2 నిమిషాలు కాచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లోనే సగ్గు బియ్యం అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు వేరొక కడాయి స్టవ్ మీద పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్లను ఒక్కొక్కటిగా మాడకుండా దోరగా వేపుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి.